కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా లావణ్య త్రిపాఠికి శ్రీమంతపు వేడుకలు జరుపుతూ తండ్రి స్థానంలో నిలబడుతూ వచ్చేసిన రామ్ చరణ్. ఇప్పటికే రామ్ చరణ్కి లావణ్య త్రిపాఠిల మధ్యన ఎంతో మంచి ఎమోషనల్ బాండింగే ఉంది. వీరిద్దరూ కలిసి సినిమాలు చేయకపోయినప్పటికీ కూడా మంచి ఫ్రెండ్షిప్ని మెగా ఇంట రామ్ చరణ్తో ఎక్కువగా పాటించేది లావణ్య త్రిపాఠినే. ఇక తను సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ వరుణ్ తేజ్ కోసం తన కెరియర్ని కూడా పక్కన పెట్టిన లావణ్య అంటే రామ్ చరణ్కి ఎంతో ఇష్టం. ఈ భాగంగానే తనకి నెలలు నిండుతూ రావడంతో తన కోసం ఒక స్వీట్ సర్ప్రైజ్ని మెగా ఇంటి నుండి స్వయాన తనే అందిస్తూ వచ్చేశారు చరణ్. ఇకపోతే తనకి ఎంతో గ్రాండ్గా శ్రీమంతపు వేడుకలు తనకు తాను స్వయంగా అయితే జరుపుతూ వచ్చేశారు. ఇక శ్రీమంతపు వేడుకలు పుట్టింటి వాళ్ళు ఎక్కువగా జరుపుతూ హడావిడి చేస్తూ ఉంటారు. లావణ్య కుటుంబానికి ఆ శ్రమ లేకుండా రామ్ చరణ్ ఆ బాధ్యతల్ని అందించేశారు. తను వేసుకునే బట్టల నుండి తను నడుస్తున్న జోళ్ల వరకు ప్రతిదీ కూడా శ్రీమంతం నాడు తనే చూసుకుంటూ వచ్చేశారు చరణ్. ఇక తను చూపిస్తున్న ప్రేమకి లావణ్య త్రిపాఠి సైతం ఎంతగానో ఎమోషనల్ అవుతూ వచ్చేసింది. ఇది ఎంతో సింపుల్గా జరిపిన రామ్ చరణ్ శ్రీమంతం తన షూటింగ్స్ అన్నిటినీ పక్కన పెట్టి మెగా కుటుంబానికి సైతం హాజరు వేస్తూ ఈరోజు షూటింగ్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేయాల్సిందే అంటూ పట్టుపడుతూ మరి తనైతే స్వయాన జరిపిన స్పెషల్ మూమెంట్స్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోస్లో మెగా కుటుంబం అంతా కూడా హాజరవుతూ ఉంది. ఉపాసన కొనిదెల సైతం ఎంతగానో తన హస్బెండ్ చేస్తున్న పనులకి గర్వపడుతూ కనిపిస్తూ ఉంది. ఇక కుటుంబం అంతా ఎప్పుడూ ఏకమై ఉండాలనే ఉద్దేశంతోనే చరణ్ అయితే ఇలా ఏ బాధ్యతని తన భుజం పైన వేసుకుంటూ ఉంటాడంట. ఈ విషయాన్ని చిరంజీవి ఎన్నోసార్లు చెప్పుకుంటూ చరణ్ కోసం మురిసిపోతూ ఉంటాడు. మొత్తానికి లావణ్య త్రిపాఠి బేబీ షవర్ సెరమనీని మళ్ళీ మనందరం ముందుకి తీసుకొని వచ్చేసారు ఈ వేడుక రూపంలో. ప్రస్తుతం ఆ ఫొటోస్ ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి. వాటిని మామిడి రూపంలో మీరు ఎప్పుడు చూసేయండి.